క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఎంబి విన్సెంట్, పెంటారెడ్డి షర్మిల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేచల్ రాయన్లకు మంచి జ్ఞానం, తెలివితేటలు, దైవభయం, బంగారు భవిష్యత్తు, ఆయుర ఆరోగ్యములు మరియు పెంటారెడ్డి చిన్నపరెడ్డి శ్రవణ్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మైత్రాసనం సత్యనారాయణపురం విచారణ, కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు, శ్రీమతి లూర్దమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కీర్తిశేషులు పట్టేటి జగన్నాథరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జగ్గుల బాంబీనశీల గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ జగ్గుల అమృత మోహన్ రావు, మరియ తెరీసా, మాథ్యూ రాజ్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న గడ్డం మేరీ కుమారి గారికి దేవుని దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని మరియు వీరి కుమార్తెల కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవజనమా, పూజా సమయమిది, పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమన అంతోని, పునీత అంతోని భక్తులారా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఇక్కడ నిలబడి
మన యొక్క మనవులను దేవునికి అర్పించటమే కాకుండా పునీత అంతోని వారిని మనం ప్రార్థిస్తూ మనకున్నటువంటి కోరికలను మన యొక్క మనవులను ఆయన ద్వారా మనం దేవునికి సమర్పిస్తూ ఉన్నాము. అతని యొక్క ప్రార్థన ద్వారా, అతని యొక్క మంచితనం ద్వారా మనం అనుకున్నటువంటి ప్రతి విషయం కూడా జరగాలంటూ మన జీవితానికి క్రీస్తు ప్రభు ఏ విధంగా ఒక మార్గదర్శకాన్ని చూపించారో తన యొక్క జీవితంలో కూడా ఆయన చూపించాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్రీస్తుకు తగినటువంటి బిడ్డలుగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈరోజు మనం అనేక తలంపుల చేత ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. మన కోరికలు నెరవేరాలంటూ, మనం అనుకున్నటువంటివి నెరవేరాలంటూ, ఇంకా అనేకాన్ని మనం ప్రభుకు సమర్పించుకోవటమే కాకుండా మన యొక్క కుటుంబాలను కూడా ఆ ప్రభు సన్నిధిలో ఉంచుతూ పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మన అందరినీ కూడా దేవుడు దీవించమంటూ వేడుకుందాం. ముఖ్యంగా మనం ఈ పూజా బలిలో పాల్గొనే ముందు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం అనేక సార్లు ఆ ప్రభుకి ఎన్నో విధాలుగా మనం ద్రోహం చేసి ఉండవచ్చు, మన మాటల ద్వారా, క్రియల ద్వారా, మన జీవితం ద్వారా. అందుకే పరిశుద్ధమైనటువంటి తలంపుతో మనం ఈ పూజా బలిలో పాల్గొనాలి అంటే మనం చేసినటువంటి తప్పులకు మనం క్షమాపణ అడగాలి. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో మనం ప్రభు సన్నిధికి వస్తూ ఉంటామో ఆ ప్రభు తప్పకుండా మనల్ని క్షమించి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాంటి నమ్మకంతో ఈ యొక్క పూజా బలిలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపము నెట్టుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపగలని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలము పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలము పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా.
నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మలు ఏకమై ఉన్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను నీ సల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటి కంచెను అధికంగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానంలో నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లు నీ కృపను మాకు ప్రసాదింపడు. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నరపుత్రుడా, నీవు నరుడవు కాని దేవుడవు కావు. మొదటి పట్టణము హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు తూరు రాజునకు ప్రభువునైన నా పలుకులిట్లు వినిపింపుము. ఓయి, నీవు గర్వముతో పొంగిపోయి నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనముపై కూర్చుంటిని, నేను దేవునితో సరిసమాడునను ఎంచి ఉన్నావు. నీవు నరుడవు కాని దేవుడవు కావు. నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యము లేవని తలంచుచున్నావు. నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకుంటివి. సంపదల వలన నీకు మిగులు పొగరెక్కినది కనుక యావే ప్రభువునైన నా వాక్కు, నేను దేవునితో సరి సమానుడని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలకును నీ మీదకి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవపేతములైన వస్తువులన్నిటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడవేయుదురు. నిన్ను సంహరించువారు నీ మీదకి వచ్చినప్పుడు నేను దేవుడని చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదకి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు గాని దేవుడు కాజాలవు. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడువైన ప్రభువు ఆజ్ఞ. ఇది ప్రభువుని వాక్కు. భక్తి కీర్తన. అందరూ జీవమునకు మరణమునకు కర్తను నేనే, నేను వారిని సర్వనాశనము చేసి నేల మీద వారి పేరు వినిపింపకుండా చేయుదనుకుంటుని. కానీ వారి శత్రువులు మాత్రము విర్రవీగకుందురుగాక. మా అంతట మేమే ప్రభువు ప్రజలను జయించితిమి. అందరూ జీవమునకు మరణమునకు కర్తను నేనే, యావే అనుగ్రహము వలన కాదని పలుకుకుందరుగాక. ఇజ్రాయేలు ఎంతటి మందమతలు, ఎంతటి బుద్ధహీనులు. అందరూ
జీవమునకు మరణమునకు కర్తను నేనే. తమ అసురమర్గమును వారిని అమ్మివేయునని ఎడల, యావే వారిని అప్పగింపని ఎడల, ఒకడు 1000 మందిని పారద్రోలుట ఎట్లు, 2 10,000 మందిని తరిమి కొట్టుట ఎట్లు? అందరూ జీవమునకు మరణమునకు కర్తను నేనే. ప్రభువు శత్రువుల మీద పగ తీర్చుకొనును, వారు తప్పక పతనము చెందుదురు. వారికి వినాశనమును దాపరించినది. ప్రభువు తన ప్రజలకు న్యాయము జరిగించును, తన సేవకుల మీద కరుణ చూపును. ఆయన వారి నిస్సహాయతను గుర్తించును. వారెల్లరూ నాశనమగుచున్నారని తెలుసుకొనును. అందరూ జీవమునకు మరణమునకు కర్తను నేనే. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చెడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీరుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీరుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవడం సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అని అనెను. శిష్యులు ఆ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి కదా, మాకేమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునర్స్థితి పాపమున సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరులను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడును 100 పొంది నిత్యజీవమునకు వారసులగును. అయినను
మొదటి వారు అనేకులు కడపటి వారి అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. పొద్దున్నే చర్చికి రాకముందు, ఇప్పుడు పూజకు రాకముందు ఉదయం లేవగానే ప్రభువుని ఆరాధించడం, కృతజ్ఞతలు చెల్లించడం, తర్వాత మన మనవులు సమర్పించడం మంచిది. ప్రియమైన సహోదరులారా, దైవ సందేశం సువార్త ద్వారా ప్రభు ఆయన మనకి చెప్పాలనుకున్నది చెప్తూ ఉంటారు. లేకపోతే మనం ఈ లోకంలో దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకాశల్లో పడిపోతాం. ధనమే దైవమా, దైవమే ధనమా? ధనమే దైవమా, దైవమే ధనమా? ప్రియమైన సహోదరులారా, కొంతమందికి దైవమే ధనం, మరికొంతమందికి ధనమే దైవం. ఈరోజు మనం విన్న శుభవార్తలో ఇలాంటి 2 రకాల వ్యక్తులు ఉన్నారు. మొట్టమొదటిగా అధిక సంపద గల యవనస్తుడు. అతడు 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, ఏ ఒక్క తప్పు చేయలేదు. నేను ఇంకా పర్ఫెక్ట్గా కావాలంటే ఏం చేయాలి అని అడిగితే, నీ ధనమంతా పేదలకు వెచ్చించి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. పర్ఫెక్షన్, పరిపూర్ణత. ప్రియమైన సహోదరులారా, మరొక ప్రక్క అపోస్తులు ఉన్నారు. మొత్తం కుటుంబాలని, భార్య పిల్లల్ని, ఆస్తిపాస్తులు, వృత్తి, డబ్బు మొత్తం త్యాగం చేసి యేసు ప్రభు పిలిస్తే వచ్చేశారు. నిత్య జీవం కావాలని యవనస్తుడు వచ్చాడు. చాలా ఉన్నతమైన కోరిక. పూజకు ముందు ఫాదర్ గారు చాలా ఉద్దేశాలు, ఇంటెన్షన్స్ చదివారు. సో ఎవరెవరు మీరు పూజలు పెట్టించారో మీరు మా ఉద్దేశం చదివారా లేదా అని విని ఉంటారు. ఆ ఉద్దేశాల్లో ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క అవసరాలు, ఈ లోకంలో అవసరాలు తీరడం గురించి మనం పెట్టాం, తప్పేం లేదు. కానీ ప్రియ సహోదరులారా, ప్రభు ఏమంటున్నాడు? నిత్య జీవం వైపు మనస్సు పెట్టమని చెప్తున్నాడు. ఆ తర్వాత మిగతావి వాటంతరవి వస్తాయని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనం, మొట్టమొదట నా రాజ్యమును నీతిని వెదకము, పిదప సమస్తము సమకూర్చబడును అన్నాడు. అనగా నిత్య జీవం వైపు మనస్సు పెట్టేవాళ్ళు ప్రభు వైపు మనస్సు పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా మనం సదా మన మనస్సు ఎప్పుడు కూడా ప్రభు వైపే ఉంచాలి. అప్పుడు మన జీవితం ధన్యమవడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడే ధనముగా ఉంటాడు, తరగని ధనం. ప్రియమైన సహోదరులారా, నేను గురువైన కొత్తలో డబ్బు సంపాదించాలి అనే ఆశ బాగా నా మనసులోకి వచ్చేసేది. బాగా సుఖంగా ఉండాలి అనే అలాంటి ఆలోచనలు వచ్చేసేవి. మరొక పక్క సేవ బాగా చేయాలి, త్యాగంతో సేవ చేయాలి అని మరొక ప్రక్క ఆలోచనలు వచ్చేవి. ఈ 2 రకాల ఆలోచనలతో సతమతమయ్యేవాడిని. డబ్బు సంపాదించాలి, సుఖముగా ఉండాలి, మరొక ప్రక్క గొప్పగా సేవ చేయాలి, త్యాగముతో ఉండాలి అనేది. ఇలాంటి ఈ 2 రకాల, ఒకటి దైవికం, మరొకటి లోక సంబంధం, ఈ 2 రకాల ఆలోచనల మధ్యలో నేను కొన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దేవుని సన్నిధిలో
దివసప్రసాద సన్నిధిలో ప్రార్థనలు చేయడం ద్వారా మరియు దేవుడు నాకొసగిన ఒక గొప్ప తల్లి, కన్న తల్లి ప్రార్థన శక్తి ద్వారా ఇలాంటి శోధనలు జయించడానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డబ్బు వద్దని కాదు, కానీ అసలు ముఖ్యం ఏమిటి మన జీవితంలో? దేవుడా, డబ్బా? అది ప్రధానమైంది. ప్రియమైన సహోదరులారా, అంతోని వారు దేన్ని మనం అంతోని వారి గుడికి వచ్చాం, అంతోని వారా మాకు సహాయం చేయండి అని. అంతోని వారు దేవుణ్ణి ఏం అడుక్కున్నారు? అంతోని వారి ద్వారా మనం ఏం అడుగుతున్నాం? ప్రియమైన సహోదరులారా, అంతోని వారు ఎప్పుడు కూడా డబ్బు అడగలేదు. ఈ లోక అవసరాల గురించి అసలు ఆయన ఏ మాత్రము అడగలేదు. ఆయన కూడా మనలాంటి కుటుంబంలో జన్మించిన వాడే. వాళ్ళ కన్న తల్లి యొక్క నడిపింపు ద్వారా, భయభక్తి నేర్పించడం ద్వారా తాను చిన్నప్పుడే పరివర్తన చెంది ఆ తర్వాత ప్రార్థనా శక్తిలో, కన్న తల్లి నడిపించే ప్రార్థన జీవితంలో ఎదిగి దేవుని వైపు మనసు పెట్టి దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా కుటుంబములో తల్లిదండ్రులుగా దేవుణ్ణి ఆస్తిగా కలిగి ఉండడం, దాన్ని బిడ్డలకు అందించడం, విశ్వాసం మించిన ఆస్తి లేదు మనకి. ప్రియమైన సహోదరులారా, అట్టి విశ్వాసముతో మనం అడుగుతున్నప్పుడు ఒకటి కాదు, దేవుడు ఎన్నో ఇస్తాడు. ఎఫెసీ 3వ అధ్యాయం 20-21 వచనములో మనం చదువుతున్నాం. నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే ఎన్నో రెట్లు అధికముగా ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. కొరింథీయులు 1వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనం, నీ దగ్గర ఉన్న ప్రతిదీ దేవుడు ఇచ్చిందే, కాదని అనగలవా అని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన సహోదరులారా, కాబట్టి దేవుని స్థానంలో ఏది పెట్టినా కూడా, ధనం పెట్టినా, మనిషిని పెట్టినా, నీ హోదాను పెట్టినా, దేవుని కంటే ఎక్కువ నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇచ్చినా, అది దేవుని స్థానంలో ఆ వ్యక్తిని, వస్తువుల్ని, నీ కోరికలను పెట్టినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. కొలస్సీలు 3వ అధ్యాయం 5వ వచనములో ధనాశ విగ్రహారాధనకు మారు రూపం. అంటే ఇట్లాంటి దురాశలు ఉండకూడదు. అవసరాలు తీర్చుకోవడం తప్పు కాదు. ప్రియమైన సహోదరులారా, సొలొమోను రాజు, దేవుడు నీకేమి కావాలంటే, మీ జ్ఞానము కావాలి, అనేక ప్రజలను పరిపాలించే జ్ఞానము కావాలి అంటే దేవుడు ఆనందించాడు. నీవు ధనరాశులు కోరలేదు, శత్రు నాశనము కోరలేదు, కానీ జ్ఞానమును కోరావు. నా ఆత్మలో నుండి వచ్చే వరాన్ని నీవు కోరావు, భూలోకము నుండి వచ్చేది కోరలేదు. కాబట్టి నీకు కోరనిది కూడా నేను ఇస్తున్నాను, నీకు ఉన్నతమైన ఆస్తులు నీకు ఇస్తున్నానని చెప్పేసి దేవుడు సొలొమోను గారికి అడగనిది కూడా ఇచ్చి ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మన అవసరాల గురించి పూజలు పెట్టిస్తున్నాం, తప్పేమి కాదు. కానీ అంతోని వారా, మీరు ఎప్పుడు కూడా ఈ భూలోక అవసరాల గురించి దేవుని అడగలేదు, వేరే వాళ్ళ కోసం అడిగారు. మీరు ఎప్పుడు కూడా మీ మనస్సు దేవుని మీదనే ఉంచారు. ప్రభువుని ప్రేమించాలి, ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే మరణించాలి అని. కాబట్టి మేము కూడా మీలాంటి విశ్వాసం కలిగి జీవించినట్టుగా, దైవమే ధనముగా, అంతకు మించిన ధనము లేదని ప్రభువునే మా సమస్తముగా మేము స్వీకరించి, విశ్వసించి, ఆరాధించి, జీవించి, ఆ విధముగా ఆ ప్రభువుని ఇతరులకు ఆస్తిగా పంచించడానికి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి అని అలాగా మనము గొప్ప గొప్ప అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది కాదు, దేవుడు ఇవ్వగలిగింది చాలా గొప్పవి. తననే మనకిచ్చుకుంటాడు, తన ఆత్మనే ఇస్తాడు, తన వరాలే ఇస్తాడు. విశ్వాస వరము, నిరీక్షణ వరము, ప్రేమ వరం, ఇలాంటి వరముల ద్వారా అంతోని వారు గొప్పవారయ్యారు. అందుకనే ఆయన్ని మనం అడుగుతున్నాం. నీవు నేను కూడా ఈ విధముగా విశ్వాస వరములో మనం గొప్పవారమైనప్పుడు మన ప్రార్థన మన కుటుంబానికి, బంధుమిత్రులకు, అనేకులకు ఫలముగా మారుతుంది. అప్పుడు నా కోసం ప్రార్థించావా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అని నిన్ను అడిగేవాళ్ళు ఉంటారు. అంటే నీవే చిన్న అంతోని వారిలాగా మారిపోతావు. ప్రియమైన సహోదరులు, కాబట్టి మనము ఇచ్చేవారిలాగా కూడా, అనగా మనకున్నదాన్ని కూడా పేదలకు ఇచ్చేవారు కూడా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, అలాంటి కోరిక మనము దేవుణ్ణి అడిగినప్పుడు లేని వారికి మనం ఉన్న దాంట్లో నుంచి ఇవ్వడానికి కూడా
మనకిచ్చింది పంచుకోవడము చాలా ముఖ్యం. అది కూడా దేవుడు కోరుతున్నాడు, నీకున్నది పేదలకు దానం చేయమని. అప్పుడు ఆ పేదలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అని. కాబట్టి ధనికులు పేదలకు దీవెనగా ఉంటారు. పేదలు ధనికుల నుండి పొందింది పేదలు దేవుని వాళ్ళు అవసరాలు తీర్చుకొని ఆ పేదలు ధనికులకు దీవెనగా మారుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవమే ధనం, దైవాన్ని మించిన ధనము లేదు ప్రియమైన సహోదరు. కాబట్టి మన మనస్సులన్నీ కూడా ప్రభు వైపు మళ్ళించి అంతోని వారిలాగా మనము జీవించడానికి ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభకు ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బల్యార్పణం దయతో అంగీకరింపము. నీవు మాకు సగిన దానములని మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమ వరముగా పొందకలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పితా, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోడను నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్ర సమస్త ప్రపంచంపై అధికారంలో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించున్నాడు. నీ మహత్తర కార్యములకు మా ప్రభుని క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించున్నాడు. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయిచు నిన్ను గణపరచుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు
చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభా, నీవు నిఖంగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఏ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అర్పించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉన్నాము, మేము వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవితంలో ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తూ ఉన్నాము. నీ సముఖం నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా 14 లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు విశ్వాసమందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదు అనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రత్యేకంగా మన కుటుంబంలో చనిపోయిన వారి కోసము ప్రార్థించుదాము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోయప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శ్వాసింతము. పరలోకమునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూలోకమున నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేర్పివ్వండి, మా యొక్క అప్పటిని వారిని నియమించినట్లు మా ఎప్పుడు నిర్మించండి. మా శోధనలో ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అనికిడి నుండి మమ్మ రక్షింపము. మా రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవిస్తూ పరిపాలించడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరింప వచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఏ ప్రభు ఎందుకు పిలువబడ్డ మనము ధన్యులము. ప్రభువా, నేను అంటే ప్రవేశించటకు పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకునరారే దివ్య భోజము. పాల్గొనరారే ప్రేమ విందులో, లోకునరారే దివ్య భోజము. పాస్కా విందుకై పరుగిడిరారే, పావనుడేసుడే ఈ బలి విందుకు. పాస్కా విందుకై పరుగిడిరారే, పావనుడేసుడే ఈ బలి విందుకు. హృదయ విందుకు పాల్గొనరారే ప్రేమ విందులో, లోకునరారే దివ్య భోజము. అప్పమునందుకొని ఇది నా దేహమని పలికిన ప్రభువును, క్రీస్తుని దేహమిది. అప్పమునందుకొని ఇది నా దేహమని పలికిన ప్రభువును, క్రీస్తుని దేహమిది. రసమును అందుకొని ఇది నా రుధిరమని భుజించువారే భక్త జనాంగమా, ఆకలి తీరగా ప్రభు దేహంబును త్రాగనురారే. క్రీస్తుని సంగమా, దాహము తీరగా ప్రభు హృదయంబును ఈ బలి విందులో.
ప్రేమ విందులో లోకునరారే దివ్య భోజనము పాల్గొనరారే ప్రేమ విందులో లోకునరారే దివ్య భోజనము పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు కడలా విందుకు పాపముకై రక్తము చిందించి రక్షణను సగిన యేసుని విందిని మనుషుల పాపముకై రక్తము చిందించి రక్షణను సగిన యేసుని విందిని మూడవ దినమున మహిమతో లేచిన మృత్యుంజయుడను క్రీస్తుని విందిని గైకొనరారే దివ్యౌషధమును ప్రేమామృతమును ప్రేమ విందులో లోకునరారే దివ్య భోజనము పాల్గొనరారే ప్రేమ విందులో లోకునరారే దివ్య భోజనము పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు కడలా విందుకు మనుషుల పాపముకై రక్తము చిందించి రక్షణను సగిన యేసుని విందిని మనుషుల పాపముకై రక్తము చిందించి రక్షణను సగిన యేసుని విందిని మూడవ దినమున మహిమతో లేచిన మృత్యుంజయుడను క్రీస్తుని విందిని గైకొనరారే దివ్యౌషధమును ప్రేమామృతమును ఈ సంజీవని ప్రార్థించువారే ఆ ప్రభు విందుకు ప్రియుడగు యేసుని పావన విందుకు ప్రభుని పొందుకు పాల్గొనరారే ప్రేమ విందులో లోకునరారే దివ్య భోజనము పాల్గొనరారే ప్రేమ విందులో లోకునరారే దివ్య భోజనము పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు పాస్కా విందుకై పరుగిడిరారే పావనుడేసుని ఈ బలి విందుకు కడలా విందుకు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా కృపగా వచ్చి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల
నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తు ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతన్ని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులగినట్లు మాపై నీ కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాదుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరుగా వారి వద్దకు పరిగిడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానంగా దివ్య బాల యేసును మీ హస్తములను ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగిపొరచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరం చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రంగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితం గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మను పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాను దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము.
పండుగ మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములను ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించున్నట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ శిరములను వంచి దేవుని దీవులకై ప్రార్థించండి. మనం ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందం అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవమానవ సేవకై మరల్చునుగాక. ఆమేన్. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభ్యసించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందు ఆనందముతో పాలు పంచుకొన వచ్చేదురుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. మనవులను పది తలంపులను తండ్రి దేవుని దర్శించువారా. మనవులను పది తలంపులను తండ్రి దేవుని దర్శించువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్య ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.